రీసెంట్ గా వీడియోస్ చూస్తున్నాను. ఎంత ఘోరంగా చేస్తున్నారంటే, ఈ గుడిలోకి వచ్చి ముస్లిం వాళ్ళు ఒక అతను నమాజ్ చేశాడు. గుడిలోకి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ నమాజ్ చేశాడు. దగ్గరకు వస్తే చంపేస్తాను అని చెప్పి బెదిరించాడు. ఇంకొక వీడియో హనుమాన్ టెంపుల్, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. కోహెడా హనుమాన్ టెంపుల్ అని కొండ మీద ఉంటుంది. అయితే చాలా మంది వెళ్తా ఉంటారు ఆ కొండ మీదకి. అదొక టెంపుల్ సైట్. వెళతారు, వస్తారు, దర్శనం చేసుకుంటారు, కొంచెం అక్కడ కూర్చుంటారు, వస్తారు అనమాట. అయితే ఒక కపుల్, బేసికల్లీ లవర్స్ అనుకుంటా, ఇద్దరు ముస్లిమ్స్. వాడొచ్చి అక్కడ సిగరెట్ తాగుతా అక్కడ గుడికి వెళ్ళిన వాళ్ళకి దొరికాడు. అందరూ పట్టుకొని, ఇక ఏంట్రా నువ్వు చేస్తున్న పని, ఏం చేస్తున్నావు ఇక్కడ అసలు నువ్వు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఆమె బుర్కా వేసుకొని ఉంది అమ్మాయి, వీడొచ్చి సిగరెట్ తాగుతున్నాడు. అమ్మాయికి ఏమనొద్దు కొట్టద్దు అని ఆపుతుంది. వీడిని అసలు ఎందుకు వచ్చావు అంటే, అదే కొండ మీద కదా మామూలుగా వచ్చాను అంటే, అది ఏమన్నా విజిటింగ్ సైటా? ఆల్రెడీ కమ్యూనల్ ఎక్స్చేంజెస్ చాలా హార్ష్ గా జరుగుతున్నాయి ప్రస్తుతము. ఎంత కేర్ఫుల్ గా ఉండాలి? సరే వీళ్ళు కూడా అదే అంటారు, సరే వచ్చావు, వచ్చినోడు వచ్చినట్టు కూర్చుంటావు, వెళ్ళాలి. అందరూ ఎలా కూర్చున్నారు. సిగరెట్ ఎందుకు తాగుతున్నావు? నీ పవిత్రమైన లైక్ మసీదులోకో చర్చిలోకో వచ్చి ఎవరైనా తాగుతుంటే ఊరుకుంటారా? అదే గుళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు గట్టిగా క్వశ్చన్ చేస్తేనే, నిలదీస్తేనేమో తప్పు అంటారు. అదే వాళ్ళ ప్లేసెస్ లోకి వెళ్తేనేమో రచ్చ చేస్తారు. వాట్ ఈస్ దిస్? అసలు ఈ వీడియోస్ చూడంగానే నాకు అసలు ఎంత కోపం వచ్చిందో. వాళ్ళు ఎందుకు కావాలని తెలిసి, ఇప్పుడు అదే ఏజ్ లో ఉన్న కుర్రోళ్ళు ఏ మసీదులోకి వెళ్ళి చేస్తారా? వెళ్ళాలంటే భయపడతారు. ద రివార్డ్స్ ఆఫ్ బీయింగ్ లిబరల్ అండ్ సెక్యులర్ ఇస్ దిస్. నీ మతాన్ని కానీ నీ దేశాన్ని కానీ చిన్న చూపు చూసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా అపవిత్రం చేసినా కానీ గట్టిగా అడగలేని పరిస్థితి వస్తుంది. గట్టిగా అడిగితేనేమో నువ్వేం లిబరల్ రా, నువ్వేం సెక్యులర్ రా అంటారు. లేకపోతే మీరందరూ గుంపుగా వచ్చి కొడతారా లేకపోతే తిడతారా అంటారు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి. ఎవరు చిన్న చూపుగా చూడవద్దు. అదే విధంగా హేట్రెడ్ ని స్ప్రెడ్ చేసుకోవద్దు. పొలిటీషియన్స్ చేస్తున్నారు ఈ హేట్రెడ్. అట్ ద ఎండ్ వి ఆల్ ఆర్ ఇండియన్స్. లెట్స్ లివ్ లైక్ దట్.